ఉగాది రోజున మంత్రి ఉత్తమ్ హాట్ కామెంట్ చేశారా? మంత్రి చేసిన ప్రసంగం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందా? మంత్రి గారి హాట్ కామెంట్స్ సొంత పార్టీతో పాటు జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీశాయా? ఇంతకు మంత్రి ఉత్తమ్ ఏం హాట్ కామెంట్ చేశారు? ఆయన మాట్లాడిన మాటలు ఆ ఎమ్మెల్యేను ఉద్దేశించే మాట్లాడారా? నిజంగా ఆ ఎమ్మెల్యేకు అడ్డుపడుతుంది ఉత్తమేనా? వాచ్ ది స్టోరీ. హుజూర్ నగర్ సభలో ఉత్తమ్ చేసిన హాట్ కామెంట్ ఏంటి? మంత్రి గారు ఏ నేతను ఉద్దేశించి మాట్లాడారు? నిజంగానే మంత్రి ఉత్తమ్ ఆయన్ని టార్గెట్ చేశారా? ఉగాది పండుగ నాడు పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఆ స్పీచ్ లో మంత్రి ఉత్తమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయట. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేతను దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేశారని సొంత పార్టీలో సైతం నేతలు గుసగుసలాడుతున్నారు. తాను దేశంలోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీని పార్లమెంట్ ఎన్నికల్లో అందించాను అని, దక్షిణ భారతదేశంలోనే తాను ఇన్ఛార్జిగా ఉన్న లోక్ సభ స్థానంలో రికార్డు మెజారిటీ సాధించామని ఉత్తమ్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. హుజూర్ నగర్, కోదాడ కలిపి 1,50,000 ఓట్ల మెజారిటీని ఇచ్చామన్నారు. గతేడాది జూన్ ఆరంభంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 2 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. అయితే ఆ ఎన్నికల్లో దాదాపు 5,60,000 భారీ మెజారిటీతో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీలలో ఒకటిగా ఈ మెజారిటీ చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత వెంటనే జరిగిన అభినందన సభల్లో తప్పితే ఇప్పటి వరకు ఏ సభలోనూ ఉత్తమ్ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆ చర్చను ఎందుకు తీసుకొచ్చారా అని గుసగుసలాడుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. సొంత పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే టార్గెట్ గానే ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే మంత్రి ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి క్యాబినెట్ లో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతున్న దానిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఇంటా బయట బలంగా వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ గా రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం ఆ సీటు గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఖాయమని అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇక రాజగోపాల్ రెడ్డికి పలానా శాఖ వస్తుందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ అది నెరవేరలేదు. అయితే సందర్భం వచ్చిన ప్రతిసారి తనకు పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారట. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుంది ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలే అనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో మొదటి నుంచి జోరుగా జరుగుతోంది. అందులో మంత్రి ఉత్తమ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది అనేది ఓ టాక్. రేపో మాపో కేబినెట్ విస్తరణ ఖాయమని, రాజగోపాల్ రెడ్డికి బెర్తు ఖరారైందన్న ప్రచారం జరిగిన ప్రతిసారి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లడం ఈ అనుమానాలకు బలం చేకూర్చిందని కొంతమంది నేతలు వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఇస్తే తన భార్య పద్మావతికి కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ కోరుతున్నారట. రాజగోపాల్ రెడ్డి, తన భార్య పద్మావతి ఇద్దరూ రెండోసారి ఎమ్మెల్యేలు అని, ఓడిపోయినా తన భార్య పద్మావతి పార్టీ పట్ల విశ్వాసంగా ఉందని, రాజగోపాల్ రెడ్డిలా పార్టీలో మారలేదని ఉత్తమ్ చెబుతున్నారట. ఈ ఒక్క మెలికతోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా నాంచుతున్నారు అని టాక్ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వకుండా కేబినెట్ విస్తరణ జరిగితే పార్టీ అధిష్టానం తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట.
ఒకవేళ భువనగిరి ఎంపీ గెలిపించినందుకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే తాను నల్గొండ ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించాను అన్న వాదనను ఉత్తమ్ ఇటీవల తెర మీదకు తీసుకొస్తున్నారట. ఈ మధ్య కాలంలో కేబినెట్ విస్తరణ ఖాయమని, పలానా వారికి బెర్తులు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతూ ఉండడం, అందులో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉండడంతో ఉత్తమ్ మరోసారి తన అభిప్రాయాన్ని బలంగా అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారట. అందులో భాగంగానే తన సొంత నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో అందున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే తన వాదనలు గట్టిగానే వినిపించారు అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారట. మంత్రి ఉత్తమ్ ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని, ఎంతసేపు భువనగిరి ఎంపీ సీటును గెలిపించాను కాబట్టి తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి తాను కూడా గెలిపించాను అని, అయితే ఏంటన్నట్లుగా గట్టిగానే ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారని అనుకుంటున్నారట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దనే మంత్రి ఉత్తమ్ అడ్డుపడుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తే ఇప్పటికే శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా ఉన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి మరో పదవి ఏమైనా ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం సభకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చివరకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ హాజరు కాగా ఉమ్మడి జిల్లా పరిధిలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సభకు గైరు హాజరు కావడం కొసమెరుపు. ఎందుకు డుమ్మా కొట్టారు అనే దానిపై ఇప్పటివరకైతే క్లారిటీ రాలేదు అన్న టాక్ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది.